తనూజ 'బిగ్ బాస్' జర్నీలో భరణి గారి పాత్ర చాలా అమోఘం. ఒక మాటలో చెప్పాలి అంటే, నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు ఎంతోమంది అమ్మ, అమ్మ, కొడుకు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఇలా రకరకాలుగా పెట్టారు. అమ్మ, కొడుకు కూడా ఇమాన్యుల్, సంజన ఏం ఫస్ట్ టైమ్ కాదు. గతంలో హమీద, అనిల్ రాథోడ్ అని ఇద్దరొచ్చారనమాట. వాళ్ళు 'బిగ్ బాస్' ఓటీటీకి వచ్చారు. అది చాలామంది చూసుండరు. అది కూడా అనిల్ రాథోడ్, హమీద అని 'బిగ్ బాస్' సీజన్ 5 తర్వాత హమీద దీనికొచ్చింది. 'బిగ్ బాస్' ఓటీటీకొచ్చింది. అప్పుడు నాకెందుకో హమీదాని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అనంగానే ఆ హమీద ఏడ్చేసిందనమాట. సో, కానీ తండ్రి, కూతురు రిలేషన్ మాత్రం నిజంగా ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఇప్పటివరకు ఇలా జరగలేదు. ఇక ముందు కూడా జరుగుతుంది ఖచ్చితంగా కంటిన్యూగా అలా అని నేను అనుకోను. ఎందుకంటే భరణి గారిలాగా ఒక అమ్మాయి తనని తండ్రి అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు తక్కువ మందుంటారు. అలాగే ఒక వ్యక్తిని అంటే ఎంత మన నాన్నలా అనిపించినా కూడా నాన్న అని పిలవగలిగే ఒక దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళు కూడా చాలా తక్కువ మందుంటారు. బట్ ఎనీవేస్ వీళ్ళిద్దరిది కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్ బాండింగ్ అని చెప్పొచ్చు. అయితే ఇక ఇప్పుడు విషయం ఏంటి అంటే, మనందరికీ తెలిసిన విషయమే తనూజ కేవలం మాటతోనే కాదు, మనసుతో కూడా ఆయన్ని ఒక తండ్రిలాగే భావించింది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అక్కడున్న అంటే భరణి గారి ఫ్యామిలీ డాటర్ ఉంది గదా! ఆమొచ్చి ఆమె కూడా తనుజని మా అక్క అని చెప్పింది. అలాగే భరణి గారి తల్లి కూడా వచ్చి అక్కడ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి నా మనవరాలే సెకండ్ వస్తుంది అని జెప్పేసి ఆవిడ కూడా మనవరాలనేసుకోవడము జరిగింది. సో, ఈ ఈ రకంగా మనం గమనించినట్టయితే భరణి గారు మాత్రమే కాదు, భరణి గారి ఫ్యామిలీ కూడా అక్కడ టోటల్లీ ఇన్వాల్వ్ అయిపోయి తనూజని ఒక కూతురులాగానే భావించారు. మరోవైపు తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కూడా తనూజ ఎవ్వరికి ఏం చెప్పిందో తెలీదు కానీ వెళ్లి భరణి సార్ ఆశీర్వాదం తీసుకో అని చెప్పంగానే ఇక వెంటనే భరణి గారి కాళ్ళ మీద పడిపోయి ఇక తను ఆశీర్వాదం తీసుకోవటమే కాకుండా చాలా అంటే చాలా నిజంగా ఒక ఫాదర్ దగ్గర అంటే ఇప్పుడు మన ఇంట్లో మన బాబాయిలు, పెదనాన్న ఇలా ఉంటారు కదా! అంటే ఫాదర్‌కి సంబంధించిన బ్రదర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఆశీర్వాదం ఎలా అయితే తీసుకుంటారో అలాగే తీసుకుంది. అది నిజంగా చెప్పాలి అంటే తనూజ వాళ్ళ సిస్టర్ 'బిగ్ బాస్' హౌస్‌కి వచ్చినప్పుడు అదొక హైలైట్ పాయింట్‌గా నిలిచింది కదా! అయితే ఇక విషయం ఏంటంటే ఈవెన్ భరణి గారు బయటికెళ్ళిపోతున్నప్పుడు కూడా నాన్న 1 మినిట్ అని చెప్పేసి తన కాళ్ళకి నమస్కారం చేసుకొని బ్లెస్ మీ నాన్న నేను ఖచ్చితంగా విన్నర్ అయ్యి వస్తాను అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే తెలియకుండానే ఇంకా ఏమైంది అంటే తనూజ ఫోర్స్‌ఫుల్‌గా తన బాండింగ్ బ్రేక్ చేసుకుంది. అంటే నాగ్ సార్ గూడా అక్కడ రితు అలాగే పవన్ మధ్య ఉన్న బాండింగ్‌ని బ్రేక్ చేయకుండా ఆహా! మీరిద్దరు బావుండాలి. మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే పర్లేదు. నా దగ్గరికి రండి నేను చూపిస్తా అన్న వ్యక్తి భరణి గారును, తనుజ క్లోజ్‌గా ఉంటే భరణి గారికి సంబంధించిన ఐటెమ్స్ 3 పగలగొట్టండి. అలాగే తనుజకి సంబంధించిన ఫేవరెట్ ఐటెమ్స్ 3 పగలగొట్టేసేయండి అంటూ రకరకాల పిచ్చి టాస్క్‌లన్నీ పెట్టి పాపం వీళ్ళిద్దరిని విడగొట్టడం జరిగింది. ఇక ఫైర్ స్టార్మ్స్ వాళ్ళైతే పాపం వీళ్ళిద్దరిని ఆడుకున్నారు ఫ్రాంక్‌గా చెప్పాలంటే. నాన్న, 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 నాన్న అంటూ నువ్వు, ఆయనేమో నా తనుజ అంటూ నువ్వు అంటూ చెప్పేసరికి ఇక అటు తనుజ గాని, ఇటు భరణి గారు గాని చాలా మానసికంగా ఫైట్ చేశారు. అదే టైంకి భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం. ఎందుకంటే ఫైర్ స్టార్మ్స్ వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఎవరో కాదు భరణి గారే. భరణి గారు ఎలిమినేట్ అవ్వడం నిజంగా షాకింగ్. ఎందుకంటే టాప్ 5లో ఉంటారనుకున్నారు ఆయన అందరూ. సరే అదంతా అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే తనూజ సిస్టర్ మ్యారేజ్ తనూజ లేకుండానే జరిగింది. అవునా? అయితే తనూజ సిస్టర్ మ్యారేజ్ పూర్తయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు వాళ్ళు తనూజ ర రావడం కోసం వెయిట్ చేశారనమాట. అయితే కొంత జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఆహ్, ఆడపిల్ల తరఫు వాళ్ళు పెళ్లి చేస్తారు. అలాగే ఆహ్, మగపిల్లాడి తరఫు వాళ్ళు రిసెప్షన్ చేస్తారు కదా! కాకపోతే తనూజ తన సెకండ్ హోమ్‌లాగా భావించే హైదరాబాద్‌లో ఒక స్మాల్ గెట్ టుగెదర్ పెడదామని అనుకుందనమాట. అయితే దానిలో భరణి గారి పాత్ర ఉండాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పిందనమాట. ఏమనంటే, "నువ్వు నాతో మాట్లాడకపోయినా సరే" ఎందుకంటే 'బిగ్ బాస్'కెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. అందుకని ఫ్యామిలీ వీక్‌లో జాకీ గారు కూడా వచ్చి, "పుట్టస్వామి గారు వెయిటింగ్ నీ కప్పు కోసం" అంటే, "అవునా?" అని అంటది తనుజ. అంటే ఏంటి ఆయన నన్ను యాక్సెప్ట్ చేసారా అనేసేసి. అయితే ఏ
భరణి గారే అంటే భరణి గారేంటంటే ఇక్కడ హరిత గారిని తన అమ్మ అని ఎలాగా ఓన్ చేసుకుందో, భరణి గారిని కూడా నాన్న అన్నట్టుగానే ఓన్ చేసుకుందనమాట. సో, ఇక్కడ వాళ్ళ సిస్టర్‌కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే ఇక్కడ చేయబోతున్నారట. అంటే టోటల్ తనుజ వాళ్ళ ఫ్యామిలీ, ఇన్‌లాస్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు దీనికొక కారణం కూడా లేకపోలేదు ఫ్రెండ్స్. తనుజ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఉన్నారు కదా! ఆయన ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుదామని ప్రయత్నిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు జాబ్ సెర్చింగ్‌లో కూడా ఉన్నారట. అంటే నాకు తెలిసిన అప్డేట్ ఇది. అయితే సో, ఇక్కడ ఒక చిన్న ఈ గెట్ టుగెదర్ ఈవెంట్ లాగా అన్నమాట. అంటే తనుజకి సంబంధించిన సీరియల్ వాళ్ళు కానీ, లేకపోతే 'బిగ్ బాస్' వాళ్ళు గానీ, ఇంకా చాలామంది హైదరాబాద్‌లో ఉన్నారు కదా! సో, ఇద్దరిని కూడా అంటే కొత్త దంపతుల్ని తను మిస్ అయింది. ఆ పెళ్లి ఈవెంట్‌ని తను మిస్ అయింది కదా! సో, అలాగా ఒక పార్టీ అరేంజ్ చేసి, ఒక ఈవెంట్ అరేంజ్ చేసి, మళ్ళీ కేక్ కటింగ్ గట్రా అలాంటివన్నీ పెట్టాలని అనుకుంటుంది. దీనికి భరణి గారికి మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పిందనమాట. అంటే మీ కూతురి పెళ్లి మీరెలా అయితే చేస్తారో, అంటే మీరు నా సిస్టర్‌ని కూడా మీరొక కూతురులాగా భావించి చెయ్యాలి. ఎందుకనంటే తనుజ వాళ్ళ పేరెంట్స్‌కి హైదరాబాద్ ఐడియా లేదు కదా! సో, అందుకనే ఈ బాధ్యత మొత్తం భరణి గారికి అప్పజెప్పిందంట. అయితే ఇది ఎప్పుడు అంటే సంక్రాంతికి ముందు అంటే అరౌండ్ 10థ్ ఆ టైంలో జనవరి 10థ్ ఆ టైంలో కానీ ఆ టైం కుదురుతుందా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోయిందంట తనుజ. ఈవెన్ ఫస్ట్ తను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి రాంగానే భరణి గారితో మాట్లాడిన తర్వాత తను ఇంటికెళ్ళి ఫస్ట్ ఫోన్ చేసింది కూడా భరణి గారికేనంట. నాన్న నీది నాది ఎపిసోడ్స్ చూస్తున్నాను ఏంటనేసి. ఎంత క్యూట్‌గా ఉందో మన బాండింగ్. ఎందుకు నాన్న మన విషయంలో ఇంత ఇదిగా మాట్లాడారంటే, భరణి గారు మాత్రం సుమన్ శెట్టి గారితో సూపర్ ఎంజాయ్ చేస్తున్నారంట. అయితే భరణి గారు కూడా చెప్పారంట. ఇట్లాగ నేను, సుమను రకరకాల రెస్టారెంట్స్‌కెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అంటే, ఖచ్చితంగా జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. డిసెంబర్ 31న వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కలుస్తున్నారు మొత్తం. ఆల్మోస్ట్ 'బిగ్ బాస్' వాళ్ళందరూ కూడా. సో, ఆ టైంలో వాళ్ళందరూ కూడా కలుస్తాము, ఫోటోలు దిగుదాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తానికైతే మాత్రం భరణి గారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అంటే భరణి గారి ఫ్యామిలీ, సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ, ఇమాన్యుయల్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీస్ వస్తున్నారనమాట. అలాగే పర్సనల్‌గా సంజన గారినేమో వాళ్ళ మదర్ పిలుస్తున్నారనమాట. ఎందుకంటే సంజన గారు బెంగుళూరులో ఉంటారు కదా! సో, ఇట్లాగా ఒక పెద్ద ఈవెంట్‌నయితే తయారు చేయడం జరుగుతుంది. ఎనీవేస్ ఇదంతా కూడా 'బిగ్ బాస్' అండ్ హైదరాబాద్‌కి సంబంధించిన వాళ్ళ కోసమే పెట్టడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఏమన్నా మారిందా? లేకపోతే కళ్యాణ్, తనూజానే అనుకుంటున్నారా? లేదంటే ఇమాన్యుయల్ విన్నర్ అయితే బావుంటుందనుకుంటున్నారా? మీ ఒపీనియన్‌గా పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే మాకు అర్థమవుతుంది కదా! కానీ లైక్ అయితే మీరు కొడుతున్నారు గానీ, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మేము రకరకాల అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి, ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మాకు అవసరం అవుతుంది కదా! అది నేననేది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.